హైదరాబాద్ లోని బహదూర్పురాకు చెందిన ఓ మహిళ తన 2 ఏళ్ల కుమార్తెతో కలిసి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. నెక్లెస్ రోడ్ లోని నీరా కేఫ్ సమీపంలో నీటిలో తేలుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి మార్చురీకి తరలించారు. మహిళ వివరాల కోసం లేక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్ కేసు ఆధారంగా ఆత్మహత్యకు పాల్పడింది కీర్తిక అగర్వాల్ గా గుర్తించారు. చార్టెడ్ అకౌంటెంట్ అయిన కీర్తికకు పాత బస్తీకి చెందిన వ్యాపారవేత్త పృథ్వీరాల్తో వివాహం జరిగింది. ఈ దంపతులకు 2 ఏళ్ల కూతురు బియ్యారా ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. కీర్తిక తన కుమార్తెతో కలిసి బహదూర్పురాలోని పుట్టింటికి చేరుకుంది. ఏడాదిన్నరగా తల్లిదండ్రులతోనే ఉంటోంది. కుమార్తెతో కలిసి కీర్తిక హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురు మనవరాలు కనిపించడం లేదని కీర్తిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుస్సేన్ సాగర్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం దొరకడంతో కీర్తిక తల్లిదండ్రులకు సమాచారం అందించగా మార్చురీలో ఉన్న మృతదేహాన్ని కీర్తికదేనని వారు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కీర్తిక వారి కూతురు మృతికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? హుస్సేన్ సాగర్ లో వివాహిత ఆత్మహత్య కూడా పాల్పడింది. తన 2.5 ఏళ్ల కుమార్తె బియ్యారతో హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య కూడా చేసింది. అయితే ఇదంతా చూస్తే మాత్రము భార్యాభర్తలు ఇద్దరు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా గొడవ పడుతున్నారు. అయితే చార్ట్ అకౌంట్ గా పనిచేసిన కీర్తి అగర్వాల్ భర్త పృథ్వీలాల్ ఇద్దరి మధ్య కూడా వ్యాపార లావాదేవీలు కావచ్చు, కుటుంబ సంబంధించిన ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. కుటుంబ కలహాలతో 7.5 క్రితం నుంచి కూడా తల్లి వద్ద కీర్తి అగర్వాల్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రం ఈ నెల 2వ తేదీన నీదప్ప సంబంధించిన నీరా కేసు సంబంధించి పక్కన హుస్సేన్ సాగర్ లో మృతదేహం లభ్యమైంది. అయితే ప్రస్తుతం మొదటగా గుర్తించలేని పోలీసులు మార్చురీకి తరలించారు. దాని తర్వాత పోలీస్ స్టేషన్ ఫిర్యాదు రావడంతో వాళ్ళకి ఎవరైతే తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తారో వారికి సమాచారం అందించిన దాని తర్వాత కీర్తి అగర్వాల్ గా వారు తల్లిదండ్రులు గుర్తించారు. మొత్తానికి చూస్తే కుటుంబ కలహాల నేపథ్యంలోనే అగ్రవాల్ తో పాటు కీర్తి అగర్వాల్ తో పాటు 2.5 ఏళ్ల కుమార్తె కూడా దీనికి సంబంధించి కూడా ఆసుపత్రికి కూడా పాల్పడిన నేపథ్యంలో చూస్తే మాత్రము మృతదేహాలను ప్రస్తుతము ఉస్మానియా అంటే గాంధీ మార్చురీకి తరలించారు. అక్కడి నుంచి కూడా పోస్ట్ మార్టం అనంతరము కుటుంబ సభ్యులకు కూడా దీనికి సంబంధించిన మృతదేహాన్ని కూడా అప్పగిస్తారు. పవన్, కీర్తిక ఆత్మహత్యకు గల కారణాలను వాళ్ళ తల్లిదండ్రులు ఏమని చెప్తున్నారా? అయితే ప్రస్తుతం మాత్రం పోలీసులు కుటుంబ కలహాల నేపథ్యంలోనే 7.5 నుంచి కూడా తమ మధ్య ఉంటుందని చెప్పి కూడా పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే భర్త వేధింపులు భరించలేకనే కీర్తి అగర్వాల్ తమ వద్దకు వచ్చేసింది. అయితే తీవ్రంగా మనస్తాపానికి గురైన కీర్తి అగర్వాల్ ఇలా ఆత్మహత్యకు పాల్పడిందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు భర్తను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం గొడవ జరిగింది, అసలు ఎప్పుడెప్పుడు గొడవ జరిగింది అనే దానిపైన కూడా పూర్తిగా భర్తను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ పృథ్వీకి సంబంధించిన తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి చూస్తే కుటుంబ కలహాల నేపథ్యంలోనే అంటే భార్యాభర్తల మధ్య ఇద్దరు గొడవల నేపథ్యంలోనే కీర్తి అగర్వాల్ సూసైడ్ చేసుకుందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి తల్లిదండ్రులు పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.